యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ ని మనం నివారించడం ఎలాగా? సో ఈ మనం విన్నాడు అనుకున్నట్టు యూరినరీ ఇన్ఫెక్షన్స్ రావడానికి పద్బద్ధాలకి రావడానికి కారణాలు కిడ్నీ స్టోన్స్ కానీ, అడిక్వేట్ గా వాటర్ తీసుకోవడం కానీ, డయాబెటీస్ ఇన్ఫెక్షన్స్ కానీ, ఈ ట్యూబర్క్యులస్ ఇన్ఫెక్షన్స్ కానీ, కిడ్నీ స్టోన్స్ కానీ, అన్కంట్రోల్డ్ షుగర్స్ కానీ, ఇవే రీజన్స్ ఉంటాయి అన్నమాట. సో ముందుగా డయాబెటీస్ ఏమైనా ఉంటే దాన్ని మనం కంట్రోల్ చేసుకోవడం, షుగర్ లెవెల్స్ ని కంట్రోల్ చేసుకోవడం, వాటర్ ఎక్కువగా తీసుకోవడం. సో ఈ సెక్షువల్ ఇష్యూస్ ఉన్నప్పుడు అలాంటి వాటిని కూడా కొద్దిగా జాగ్రత్తగా ట్రీట్ చేసుకోవడం, ఇలాంటివి చేసుకుంటూ ఉండాలన్నమాట. మెయిన్ గా వాటర్ ఎక్కువ తీసుకుంటూ దానికి సంబంధించి యూరిన్ అనాలిసిస్, యూరిన్ కల్చర్ లో మనకి దానికి సంబంధించిన యాంటీబయాటిక్స్ అవి రెగ్యులర్ గా కరెక్ట్ గా తీసుకుంటే చాలా వరకు మనం యూరినరీ ఇన్ఫెక్షన్స్ ని నివారించవచ్చు అనమాట. సో దాంతో పాటు కొద్దిగా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ లో మనకి క్రాన్బెర్రీ జ్యూస్ అనేది చాలా వరకు ఉపయోగపడుతుంది అనమాట. సో దానికి మనకి టాబ్లెట్ల రూపంలో ఉంది, సిరప్ రూపంలో ఉంది, మనకి క్రాన్బెర్రీ న్యాచురల్ గా కూడా దొరుకుతుంది అనమాట. సో ఈ క్రాన్బెర్రీ జ్యూస్ అనేది చాలా వరకు మనకి యూరినరీ ఇన్ఫెక్షన్ ప్రివెంట్ చేయడానికి కూడా చాలా వరకు ఉపయోగపడుతుంది.